గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. గత 4-5 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో ఓ మహిళా డాన్ అంటూ పెద్ద ఎత్తున అన్ని టీవీ ఛానల్స్ కానీ పత్రికల్లో కానీ ట్రోల్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతము మనము ఎవరైతే జీవిత శిక్ష అనుభవిస్తున్న శ్రీకాంత్ ప్రియురాలైన అరుణ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అన్నగారు, చెప్పండి. అంటే ఈరోజు మీరు ములాఖాత్ అవ్వడానికి వచ్చారు శ్రీకాంత్తో. ఏం జరిగింది అసలు? నాకు ములాఖాత్ ఇవ్వలేదండి జైల్లో. ఎందుకు ఇవ్వలేదంటే వాళ్ళు ప్రాపర్ రీజన్ కూడా నాకు చెప్పట్లేదు, సమాధానం కూడా సరిగ్గా చెప్పట్లేదు. శ్రీకాంత్ ఎలా ఉన్నాడు, లోపల హెల్త్ ఎలా ఉంది, అది కనీసం నాకు అప్డేట్ అన్నా చెప్పండి అన్నా కూడా లేదండి. నాకు రిటర్న్ గా రాసివ్వండి అన్నా కూడా రాసివ్వలేదు. అసలు ఎందుకు ములాఖాత్ ఇవ్వట్లేదు మీరు అన్నా కూడా సమాధానం చెప్పకుండా జైలు సూపరింటెండెంట్ గారు కార్లో ఎక్కేసి వెళ్ళిపోయారండి. ఇక్కడైతే అసలు మాదేముంది, మా పై అధికారులను అడగండి అంటున్నారు. ఇప్పుడు కొన్ని అంటే యూట్యూబ్ ఛానల్లో టీవీల్లో మొత్తము మీరు మీ ప్రియుడు అనొచ్చుగా, అవునండి పర్లేదు, మీ ప్రియుడు హాస్పిటల్లో ఉంటూ మామూలుగా ఏదో ఆయిల్ రుద్దుతా అట్లా కనిపిస్తే అది ట్రోల్ చేస్తున్నారు బాగా. అంటే అన్అఫీషియల్గా ఒక శిక్ష పడిన ఖైదీ హాస్పిటల్ చికిత్స నిమిత్తం వచ్చి ఈ విధంగా వీళ్ళు సరసాలు ఆడుకుంటున్నారంటూ బాగా ట్రోల్ చేస్తున్నారు. అసలు ఏంటి ఆ వీడియోస్, ఏంటి, ఎప్పుడు జరిగింది, ఎవరు తీశారు, ఇప్పుడు ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? ఇప్పుడు ఎవరు ట్రోల్ చేస్తున్నారు ఏందో తెలియదండి నాకు. అసలు ఎవరు పెట్టారు, ఎవరు ఏంటని తెలియదు. అందులో వీడియోలో ఉన్నది నేను వాస్తవం. నాకు ఎంగేజ్మెంట్ అయ్యింది ఆయనతో, పెళ్లి కూడా చేసుకోవాలి. మొన్న పెరోలు క్యాన్సిల్ అవ్వి ఆయన వెనక్కి వెళ్ళకుండా ఈ పాటికి మాకు వివాహం కూడా జరిగిపోయింది. ఎందుకు పెట్టారనే ఉద్దేశం నాకైతే తెలియదండి. ఇప్పటికి ఆలోచించినా కూడా నాకు రావట్లేదు. అది జరిగి కూడా చాలా, ఆ వీడియో కూడా డిసెంబర్లో అనుకుంటాను, లాస్ట్ ఇయర్ డిసెంబర్లో అనుకుంటాను. అప్పుడు శ్రీకాంత్ చేయినప్పుడు ఒక చేత్తోనే అన్ని చేసుకోవాలి. ఆపరేషన్ జరిగినప్పుడు కూడా ఆయనకి ఇది లేదు కాబట్టి నేను కేర్ టేకర్ గా ఉండమని జైలు సూపరింటెండెంట్ గారు లెటర్ ఇచ్చారండి. కుటుంబ సభ్యులు ఒకరు కేర్ టేకర్ గా ఉండాలని లెటర్ ఇచ్చారు. వాళ్ళ అమ్మ నాన్న పెద్ద ఏజ్, మీరు అఫీషియల్ గానే నన్ను అలో చేశారు. అన్అఫీషియల్ అయితే కాదండి. అన్అఫీషియల్ గా వెళ్ళి ఒకరికి ఆహారం అయిపోయే విధంగా నేను ఎప్పుడు చేయను. నాకు లెటర్ ఇచ్చారు. కుటుంబ సభ్యుల్లో వాళ్ళ అమ్మ నాన్న పెద్దోళ్ళు కాబట్టి వాళ్ళు ఉండరంటమ్మా, నీకు ఇవ్వమన్నారని జైలు సూపరింటెండెంట్ శ్రీరామరాజారావు గారు నాకు లెటర్ ఇచ్చారు. ఆ లెటర్ నేను తీసుకెళ్లి ప్రిజన్ వార్డ్ లో ఉన్న గార్డ్ లో సబ్మిట్ చేస్తే వాళ్ళు నన్ను అలో చేశారు. ప్రెజెంట్ వార్డ్ నుంచి నేను ఆయన్ని ఎస్కార్ట్ తోనే తీసుకొని వెళ్ళి ఆపరేషన్ థియేటర్ లోకి పంపించాను. ఆపరేషన్ అయినప్పటి నుంచి వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో యూరిన్ పైప్ కూడా వేయలేదండి. ఆ యూరిన్ కూడా నేను వాటర్ బాటిల్ తెచ్చుకుని వాటర్ బాటిల్లో పట్టి దాన్ని తీసుకెళ్ళి నేను వాష్రూమ్లో పారబోసి వచ్చేదాన్ని అనమాట. అంటే ఆయన బాత్రూమ్ పోయినా కూడా డైపర్లన్నీ కూడా నేనే మార్చుకున్నాను, నేనే చూసుకున్నాను. పసిబిడ్డను చూసుకున్నట్టు చూసుకున్నాను కేర్ టేకర్. నేనేం సరసాలు ఆడలేదండి. మీరు ఆ వీడియోలు ఆ ఒక్క ఛానల్ వాళ్ళే బ్లర్ చేయడం వల్ల జనాల్ని కన్ఫ్యూజ్ చేశారు. అవి మీరు పబ్లిక్గా వెయ్యండి, అందులో ఏం రొమాన్స్ చేసినట్లేదు. ఆయన మానసిక స్థితి కోల్పోకూడదని నేను ఆయన్ని దగ్గర కూర్చోబెట్టుకున్న మంచి చెప్పడం అయితే ఏమి, ఆయన ఒక ఖైదీగా ఉన్నటువంటి అతను ఏమి తెలియదండి. ఆయన వాస్తవంగా ఒక లేడీతో ఎలా ఉండాలి, ఫ్యామిలీ ఎలా ఉంటుంది అన్నీ కూడా తెలియదండి. ఆయనతో నేను ఆ సత్ప్రవర్తన అనేది కూడా అన్ని కౌన్సిలింగ్ రూపంలో చేయించుకుని నేను క్రీమ్ రాయించుకున్నానండి. చేతికి తప్పే ఉందంటే దగ్గర కూర్చొని పెళ్లి చేసుకోవాలి కాబట్టి మీడియా మొత్తం, ఆంధ్రప్రదేశ్ లో మీడియా మొత్తం దువ్వాడ శ్రీనివాస్ ని, దివ్యల మధుని ఎంటర్టైన్ చేస్తున్నారా? పెళ్ళాన్ని వదిలేశారు గానీ, పెళ్ళాన్ని వదిలేశారు, ప్రియురాల్ని ఓ హై పిచ్ లో చూపిస్తున్నారా? ఆమె ఏం చీర కట్టుకుంటుందో, ఆమె ఏం బొట్టు పెట్టుకుంటుందో కూడా చూపిస్తున్నారా? నేను వాళ్ళకన్నా నేనేం తప్పు చేసినట్టు నేను భావించట్లేదండి. నా చేసుకోబోయే వ్యక్తి నా ఇష్టం అండి. నన్ను అఫీషియల్గా అలో చేశారు. ఆయన మానసిక స్థితిని, ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఆయనతో హ్యాపీగా ఉన్నా. ఆ చెయ్యి పెయిన్ కూడా నేను ఆయనకి తెలియనిచ్చేదాన్ని కాదండి. కొంచెం చెయ్యి పెయిన్ అన్నా కూడా వాళ్ళు లేనిపోని ఇంజక్షన్, లేనిపోని మాత్రలు వేసేస్తారు. నేను మాటల్లో పెట్టి ఆ పెయిన్ మర్చిపోయేలాగా చేసేదాన్ని. అంతలా చిన్న బిడ్డను చూసినట్టు నేను ఆయన చూసుకున్నాను. నాకు ఎక్కడ ఆ వీడియోలో తప్పు అని అనిపించలేదు. ఆ వీడియోలో తప్పు అని నేను అన్నాను, నేను కాదని కూడా నేను ఒప్పుకోను. నేను శ్రీకాంత్. తర్వాత గతంలో పెరోల్ మీద దేనికో ఒక మాజీ మంత్రి కుమారుడికి మీరు 11 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చారని కూడా పత్రికల్లో చూసాం. అది ఎవరికి ఇచ్చారు, అసలు ఎందుకు ఇచ్చారు, ఎవరు, ఏంటి? అది పెరోల్ కోసం కాదండి.
రెమిషన్ అని ఒకటి ఉంటదండి ప్రిజనర్స్ కి, అంటే మార్కులు. ఎస్కేప్ కారణంగా రెమిషన్ అనేది శ్రీకాంత్ కి పర్మనెంట్ గా రిమూవ్ చేసేసారు అప్పుడున్న డీజీ గారు. అది మళ్ళీ ఇవ్వచ్చండి, దాన్ని మళ్ళీ ఇవ్వచ్చు, దానికి కూడా ఒక రూల్ ఉంది, ఇవ్వచ్చు. కానీ ఎప్పుడు శ్రీకాంత్ రెమిషన్ ఫైల్ పెట్టుకున్నా రిజెక్ట్ అయిపోతుంది. అది ఎవరు చేస్తున్నారు, కుట్ర పెట్టుకొని చేస్తున్నారు ఏమో నాకు తెలియదు, అంటే రిజెక్ట్ అయిపోతుంది. గతంలో వైసీపీ ఉన్నప్పుడు నాకుండే సర్కిల్ ఉంటుంది కదండి, దిశలో ఉంటది కదా, ఆ కన్సల్టెంట్ జిల్లాలో నేను మీ ఇలాంటి వాళ్ళని, అమ్మ మీ మంత్రి గారు ఉన్నారు కదా, ఏమన్నా పని చేస్తారా, ఇట్లా నేను చేసుకోబోయే వ్యక్తి, లేకపోతే మా ఆయన నాకు హెల్ప్ కావాలని అడిగానండి మీ ఓటర్ని. అక్కడ కొంచెం నాకు అన్యాయం జరిగిందండి. వాళ్ళు ఎవరు ఏంటనేది కూడా నేను బయట పెట్టదలుచుకోలేదు. టోటల్ మీద ఇచ్చారు, అప్పు తెచ్చిచ్చాను. అప్పు తెచ్చారు. పని అయిందా? లేదండి, పని కాలేదు, డబ్బులు పోయినాయి. సమాధానం కూడా చెప్పట్లేదండి. అన్ని విధాలుగా నష్టపోయానండి. అధికారుల దగ్గర బాధపడ్డాను, ఆర్థికంగా బాధపడ్డాను. అంటే మన ఈ జిల్లాకు చెందిన మంత్రినా? కాదండి, కాదండి. చిన్న క్లూ ఇవ్వచ్చు కదా. లేదండి, పెట్టదలుచుకోలేదు. అది వాళ్ళకి ఎలా లీక్ అయిందో తెలియదండి. ఇంకొకటి ఏంటంటే శ్రీకాంత్ పడలేదు, ప్రమాదం కాదు, అది మామూలుగా శ్రీకాంత్ మామూలు ఆరోగ్యం బాగలేదని బయటకు వస్తాడు. తర్వాత మీరు శ్రీకాంత్ కలిసి మధ్యస్థాలు చేస్తారు. ఈ క్రమంలోనే ఎవరో ఒక వ్యక్తి పొడిచాడు అనేది ఈరోజు పత్రికల్లో వచ్చిన ఆరోపణ. అంటే ఏదో ఒక రోజు ఏదో ఒక హాట్ టాపిక్ అనేది పత్రికలలో కావాలి కాబట్టి ఏదో ఒకటి రుద్దేస్తున్నారు. నేను మీకు శ్రీకాంత్కి సంబంధించిన ఎక్స్రేలు ఇస్తాను, కేస్ షీటు ఇస్తాను, ఫోటోలు తీసుకున్నాను నేను జైలు వాళ్ళ దగ్గర నుంచి. ఏదైతే ఇప్పుడు శ్రీకాంత్ని మేము జైలుకి మళ్ళీ పంపాలో హాస్పిటల్ దగ్గర నుంచి, ఆ డిశ్చార్జ్ రాసేటప్పుడు ఆ జైలు వాళ్ళు హ్యాండ్ అవుట్ చేసుకునేటప్పుడు జరిగిన ప్రాసెస్ మొత్తం కూడా నేను ఫోటోలు తీసుకున్నాను, నేను ఇస్తాను. ఆ ఎక్స్రేలు ఎక్కడన్నా కత్తితో పొడిచినట్టుందా, లేదా డాక్టర్ ఏమన్నా ఈయనకు రక్తం గాయం అయింది, ఎక్కడన్నా స్కిన్ కట్ అయిందని ఏమన్నా రాశారా, ఒక్కసారి చూడండి. నేను వెళ్ళి చూసేటప్పటికి కూడా ఆయన చెయ్యి నార్మల్గానే ఉంది, కాకపోతే ఇక్కడ నొప్పి, ఇట్లా లోపల ఫ్రాక్చర్ అయింది, పైకి లేదు, కత్తి గాయం ఉంది అన్నట్టు. అస్సలు అండి నేను చెప్తున్నా కదా, నాకు ఇష్టమైనటువంటి శ్రీకాంత్ మీదే ఒట్టేసి చెప్తున్నా, నా ప్రాణం ఆయన అంటే, నాకు ఆయన మీద ఒట్టేసి చెప్తున్నా, అబద్ధం అండి, అది పచ్చి అబద్ధం. దాని మీద ఎవడో ఆకాశ రామన్న ఏదో పెట్టాడంట, పిటిషన్ పెట్టాడంట, దాని మీద ఎంక్వైరీ కూడా జరిగింది, అది ఫాల్సే, అది ట్రూ కాదు. ఆ ఎంక్వైరీ రిపోర్ట్ మీరు తెప్పించుకొని చూడాలి. ఇప్పుడు ఈ శ్రీకాంత్ పెరవల్ మీద అనేది చట్ట ప్రకారమే, రూల్స్ ప్రకారమే ఇచ్చేసారా, లేదంటే నిబంధనలు ఇచ్చేసారా? అంటే ఇద్దరు ఎమ్మెల్యేలు లెటరు, అదేవిధంగా హోమ్ మినిస్టర్, మొత్తం ప్రాసెస్ జరిగిందా? అసలు ఏం జరిగింది చెప్పండి. పెరవల్ ఎలా ఎమ్మెల్యేలు వాళ్ళ మదర్ వెళ్ళి రిప్రజెంటేషన్ పెట్టుకుంటే, వాళ్ళ కుటుంబ సభ్యుల్లో వాళ్ళ అమ్మ వెళ్ళి అర్జీ పెట్టుకుంటారండి. ఇద్దరు ఎమ్మెల్యేలు లెటర్ రూపంలో ఇట్లా జైల్లో అతనికి రిజెక్ట్ చేశారంట, ఎలిజిబుల్ లేదని మీకు అప్లికేషన్ కూడా ఇవ్వమన్నారంట. వాళ్ళ మదర్ వచ్చి మాకు ఇలా రిప్రజెంటేషన్ పెట్టుకుందని ఎమ్మెల్యే గారు ఆయన రెఫర్ చేశారు. ఎవరికి? గౌరవ హోంమంత్రి గారికి చేశారండి. హోంమంత్రి గారి ఫేషీకి లెటర్స్ వెళ్ళాక ఆమె సర్క్యులేట్ రాశారు దాని మీద. ఆ సర్క్యులేట్ అయిన ఫైలే లాస్ట్ వచ్చేసరికి రూల్ నెంబర్ 23 ప్రకారం ఎలిజిబిలిటీ లేదని వచ్చిందండి. ఆ మెమో కాపీ జైలు వాళ్ళు శ్రీకాంత్కి ఇచ్చారండి. నేను ములాఖాత్కి వచ్చినప్పుడు శ్రీకాంత్ నాకు దాన్ని ఇచ్చాడు. దాన్ని మేము ఒక లాయర్ గారిని కన్సల్ట్ అయితే లాయర్ గారు ఒక రిప్రజెంటేషన్ రెడీ చేసిస్తే ఆ రిప్రజెంటేషన్ తీసుకుని వాళ్ళ ఫాదర్ సెక్షన్ లో ఇచ్చి రిసీవింగ్ కాపీ తెచ్చుకున్నారు. దానిలో కోడ్ చేసిన రూల్స్ ప్రకారమే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అప్రూవల్ చేశారు. అది జీవో ఇచ్చారు, పేరోల్ జీవో ఇచ్చారు. ఎక్కడా కూడా ఇల్లీగల్ అనేది లేదండి, అన్ని లీగల్. అయితే ఇప్పుడు అంటే ఒకటి మామూలు కొంతమంది చెప్పడం ఏంటంటే, శ్రీకాంత్ అనే వ్యక్తి ఒక రౌడీ షీటరు, మర్డర్ కేసులో అతను మళ్ళీ వస్తాడో లేదో తెలీదు. అలాంటి వ్యక్తిని ఈమె ప్రేమించడము, పెళ్లి చేసుకోవాలనడం ఎంతవరకు కరెక్టు? ఆమె మంచి లైఫ్ కోరుకోవచ్చు కదా, మంచి ఒక వ్యాపారస్తున్నో లేకుంటే చేసుకోవచ్చు కదా. ఎందుకు శ్రీకాంత్నే
లవ్ చేసింది, శ్రీకాంత్ని పెళ్లి చేసుకోవాలనేది. సమాజంలో నా భర్త చనిపోయాక నేను చాలా సమస్యలు ఎదుర్కొన్నాను, చాలా రకాలుగా ఇబ్బంది పడ్డాను. అంటే నేను నా పర్సనల్ వ్యక్తిగత విషయం నేను ఆర్టీవీతో ఈరోజు ఒకటి షేర్ చేస్తాను. నేను మోసపోవడం వల్లే ఈరోజు నా బిడ్డ భూమి మీదకి వచ్చాడండి. నన్ను అలా మోసం చేశారు. నేను మోసపోయి ఒక బిడ్డకి తల్లిని అయ్యాను. చాలా దగ్గర ఇంకా మోసపోయాను. నాకు ఓపిక లేదు మాటలు చెప్పాలంటే. సమాజంలో ఎవరు కూడా అంత వెళ్ళని గుడ్ పర్సన్స్ ఏవి నాకు కనిపించలేదండి. శ్రీకాంత్ అంత ప్రేమ చూపించే వ్యక్తి అయితే నాకు ఈ భూమి మీదే కనిపించలేదు. అంటే ఒక బాబు ఉన్నాడా? మాటలతో ప్రేమించినా చాలండి. బాబు ఉన్నాడా? నాకు బాబు ఉన్నాడు. అంటే మోసపోయి అది ఎందుకు ఇన్ని రోజుల నుంచి మీరు బయట పెట్టలేదు? ఏమోనండి, ఆ అబ్బాయి భవిష్యత్తు ఎలా ఉండాలి. అయ్యో, నేను చెప్తున్నా కదా, నాకు పరిచయం అయినప్పటి నుంచి నా కొడుకు ఊహ అప్పుడే తెలుస్తుంది. ఎంత ఉంది వయసు? ఇప్పటికి 7 ఏళ్ళు 8 ఉంటుంది. నా బిడ్డకు అప్పుడే ఊహ తెలిసేటప్పటికి నేను శ్రీకాంత్ అప్పటికే పరిచయం అయితే, శ్రీకాంత్ మీ డాడీ ఇట్లా జైల్లో ఉన్నాడంటే వాడు యాక్సెప్టబుల్ అని. ఈ రోజుకి వాడికి నిజం తెలియదు, నేను ఎక్కడ చెప్పుకోలేదు. వాడు ఇప్పటికి ఈ పూటకి మా డాడీ శ్రీకాంత్ అని అనుకుంటున్నాడు. నేను సమాజంలో రాజకీయాలు చేసు లేకపోతే ఇంకోటి చేసు నేను ఉండాలనుకోవట్లేదండి. నేను ఈ సమాజంలో నేను కరెక్ట్ కాదు, నేను మింగిల్ పడలేనండి, అలా అడ్జస్ట్ అవ్వలేను. శ్రీకాంత్ బయటకు వచ్చాక నేను ఎందుకు శ్రీకాంత్ మీద ఆశలు పెంచుకోకూడదు. 2022లో నాకు పరిచయం, 23లో జీవో ఇచ్చింది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్, జీవో నెంబర్ 58 ఇచ్చింది. దాని ప్రకారం ఆయన బయటకు వచ్చేయాలి, వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేయలేదు. ఇప్పుడు గవర్నమెంట్ ఏదైనా మారితే ఆ జీవో ఇస్తారేమో, ఈయన క్షమాభిక్ష పెట్టి బయటకు వస్తాడేమో అని ఎక్స్పెక్ట్ చేశారు. మీకు మోసం చేసిన వ్యక్తి మామూలు వ్యక్తి, ఒక ఉద్యోగి లేకుంటే అధికారి? నేను చెప్పదలుచుకోలేదండి. ఓకే, నేను చెప్పదలుచుకోలేదు. అంటే మెయిన్ అది ఆ బాబుకి కూడా శ్రీకాంత్ తన బిడ్డగా చూస్తాడండి. ఇంటర్వ్యూకి నా బిడ్డను తీసుకొస్తే నిజంగానే ఆయన తండ్రిలాగే ప్రేమిస్తాడు. హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా నా కొడుకు వస్తే నా కొడుకుతోనే ఎక్కువ స్పెండ్ చేశారు. ఆయనకి ఇప్పుడు ఆశ కలిగిపోయిందండి, అసోసియేషన్ మెయింటైన్ చేయాలని కానీ ఇంకోటి కానీ లేదు. ఆయనకి పెళ్లి చేసుకోవాలి, నా బిడ్డలతోనే హ్యాపీగా ఉండాలని ఆశ కలిగిపోయింది. ఈ రకరకాల ఎంక్వైరీలు వేసి అసలు ఏ రాజకీయం ఏది తిప్పుతున్నారో తెలియదండి. అసలు శ్రీకాంత్ అసలు ఏం చేస్తారో కూడా నాకు అర్థం కావట్లేదండి. అరుణారు, ఒకటి ఎందుకు మీ మీద శ్రీకాంత్ మీద కక్ష అంత, ఈ చక్రబంధంలో ఎందుకు మీకు ఇరికిచ్చి అసలు ఏం జరుగుతుంది? దీని వెనకాల పొలిటికల్ ఏమైనా ఉంది, ఇది ఉందా? తెలియదండి, నాకు తెలియదు. శ్రీకాంత్ అయితే టీడీపీ కార్యకర్త అని మాత్రం చెప్తాను, గట్టిగా చెప్తాను నేను. శ్రీకాంత్ టీడీపీ కార్యకర్త, జైలుకు పోకముందు కూడా టీడీపీ అని. వాళ్ళ టీడీపీ కార్యకర్త మీద మరి వాళ్ళే పగ తీర్చుకునే స్టేజ్ లో ఉన్నారా అనేది కూడా నేను చెప్పాను. కేసులో కూడా టీడీపీ కార్యకర్తనే రాసుకున్నాను, టీడీపీ కార్యకర్తనే రాసుకున్నాను. దీని వెనకాల ఎవరు హస్తం ఉందని మీరు భావిస్తున్నారు? నాకు తెలియదు, వాస్తవంగా తెలియదు. తెలుసుంటే నేను మీడియా ముందరే అడిగేస్తాను, మేము ఏం పాపం చేస్తుంటే మీరు మమ్మల్ని ఇట్లా చేస్తానని అడిగేస్తానండి. నాకు అసలు ఏం అర్థం కావట్లేదు, ఎందుకు ఇంత జరుగుతుంది, నన్ను ఎందుకు ఇట్లా డాన్ ని రౌడింగ్ చేస్తున్నారు అనేది. అదే మీరు ఒక పెద్ద డాను, సెక్రటరియట్ని కూడా చక్రం తిప్పుతున్నారు అంటున్నారు. అదేవిధంగా గంజాయి కూడా పెద్ద ఎత్తున స్మగ్లింగ్ చేస్తుంది ఆమె, ఇది మధ్యస్థాలు అంటున్నారు. మీరన్నా వెరిఫై చేయండి, పుణ్యం కట్టుకోండి. పోలీసు వాళ్ళు అట్ట నోరు మెదట్లేదు, ఆవిడ మీద ఏమీ లేవు అరసత్య ప్రచారాలని పోలీసు వాళ్ళు కూడా చెప్పడం లేదు. మీరన్నా పుణ్యం కట్టుకోండి, మీరు వెరిఫై చేయండి. నా మీద ఎక్కడన్నా గంజాయి కేసు కానీ రెడ్ శాండ్ కేసు కానీ నా మీద ఉంటే నన్ను ఇదే జైలుకి పంపించండి. ఇప్పుడు శ్రీకాంత్ మామూలు అంటే శ్రీకాంత్ కొంతమంది ఎమ్మెల్యేల దగ్గర, సినిమా యాక్టర్ల దగ్గర ఇవన్నీ మామూలుగా ఫోటోలు తీసుకోవచ్చు, అతని ఇష్టం. అది ట్రోల్ చేస్తున్నారు, ఫలాని ఎమ్మెల్యేతో సంబంధాలు లేదంటే అధికారులతో ఇదని. శ్రీకాంత్ ఫొటోస్ కూడా బయటకు వస్తున్నాయి. శ్రీకాంత్ ఫోటోస్ తెలియదండి, అది చూడలేదు నేను. ట్రోల్స్ చేస్తున్నది శ్రీకాంత్ బయట ఉన్నప్పుడు తీసుకో ఉండొచ్చు. అదే బయట ఉన్నప్పుడు తీసుకోవచ్చు ఆయన. అవునండి, ఇప్పుడు ఆయన అన్యాయం ఏం చేశాడు? కూటమి ప్రభుత్వానికి మేలే చేస్తుంటాడు కానీ అన్యాయం చేయలేదు. ఎందుకు ఆయన మీద ఎవరు అంటే వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళే అన్యాయం చేసుకుంటారా? ఈ పూటకి శ్రీకాంత్ వాళ్ళ నాన్న గాని, శ్రీకాంత్ వాళ్ళ అమ్మ గాని, చంద్రబాబు నాయుడు గారంటే అపారమైనటువంటి అభిమానం ఉన్నోళ్ళండి వాళ్ళు. మరి వాళ్ళకి అంత అభిమానం పెంచుకున్న మనుషుల్ని వాళ్ళే ఇలా చేస్తారా?
ఈరోజు ఎంక్వైరీ చేశారు, నన్ను మీకు ములాఖాత్ ఇవ్వము అని జైలు వాళ్ళు చెప్పారు. ఎంక్వైరీ చేస్తే నిజాలు తేలిపోతాయి. అది మరి నన్ను ములాఖాత్ ఆపడం ఏంది అసలు? నేను ఎవరి కోసం ఇవన్నీ నిందలు మోస్తున్నాను? అసలు ఎందుకు ఇలా రోడ్డు మీద పడ్డాను? శ్రీకాంత్ కోసమే కదా. మరి అలాంటి మనిషి లోపల జైల్లో ఆరోగ్య పరిస్థితి బాగలేక ఇబ్బందులు పడుతున్నా అంటే నాకు చూపించడానికి ఏమండి వీళ్ళందరూ? అన్యాయం కాదా ఇది? మరి ఏ మీడియా వాళ్ళు, ఏ పేపర్ వాళ్ళు నన్ను దీని గురించి అడగడం లేదే. పొద్దుటి నుంచి ఉన్నానండి. ఒక 20-30 ఛానల్స్ అన్నీ అక్కడి నుంచి నిలబడి వీడియోలు చేస్తున్నారు నన్ను. ఏ ఒక్కరైనా ఎందుకు ఆవిడ అంతసేపు అక్కడ నిలబడిపోయింది, మీరు ములాఖాత్ ఎందుకు ఇవ్వట్లేదని ఒక్కరు కూడా సూపరింటెండెంట్ని కానీ లేకపోతే డిఎస్ని కానీ జైలర్స్ని కానీ ఒకరు కూడా అడిగిన వాళ్ళు లేరు. నన్ను రప్చర్ చేయడానికి తప్ప నాకు మేలు చేసే విధంగా ఎవరు కూడా, నాకు తెలిసి పొద్దుటి నుంచి ఒక బిగ్ టీవీ వాళ్ళు లైవ్లో మాత్రమే నాకు పాజిటివ్గా నాకు జరిగిన అన్యాయం గురించి అడిగారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా. ఇప్పుడు మీరు అంటే మీ మీద జరుగుతున్న ఈ దాడులు అనుకోవచ్చు ఏదైనా, అంటే దీని మీద మీరు లీగల్గా ప్రొసీడ్ అవుతారా? ఇప్పటికీ ఒక ఛానల్ ఆయన డిజిగ్నేషన్ నాకు తెలియదు, అతని మీద వాళ్ళ ఛానల్ మీద నేను ఈరోజు గ్రీవెన్స్ పిటిషన్ ఒకటి నెల్లూరు ఎస్పీ గారికి ఇచ్చానండి. దాని మీద ఆయన ఏమి యాక్షన్ తీసుకుంటారో చూసుకొని, ఆయన తీసుకోకపోతే నేను ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తాను, డెఫినేషన్ కూడా వేస్తాను. వాళ్ళే అంత. అరుణ గారు ఒకటి నిజంగా అంటే నిజంగా చెట్టు కింద ఉన్నారు, మీరు ప్రామిస్ చేసి చెప్పండి, మీరు నిజంగా డాన్ కదా? కాదండి, పచ్చని చెట్టే కాదండి. 10 మందికి అటు ఇంట్లో అయినా చెప్తాను, నా బిడ్డ మీద ఒట్టేసి చెప్తాను, శ్రీకాంత్ మీద ఒట్టేసి చెప్తాను. నాకు తల్లి అంటే కూడా చాలా గౌరవం, నా తల్లి మీద ఒట్టేసి చెప్తాను. నేను డాన్ కాదు, రౌడీ కాదు, కిలాడి అంతకన్నా కాదు. సింగిల్ చీటింగ్ కేసు కూడా నా మీద ఎక్కడా లేదు. నేను నా ఎలక్షన్ అఫిడవిట్ లో అఫీషియల్ గా చూపించినటువంటి 2 కేసులు, ఒకటి నా స్నేహితురాలు పెట్టింది, ఒకటి నా పనిచేసేటప్పుడు నా పై ఆఫీసర్ పెట్టాడు. ఈ 2 కేసులు తప్ప నా మీద ఏ కేసు లేదు. సింగిల్ చీటింగ్ కేసు కూడా లేదండి. నేను ఎలా డౌన్ అవుతాను, నేను ఎలా కిలాడి అవుతాను? గంజాయి, అదే మధ్యస్థాలు, రకరకాలు చూపించండి. నా మీద ఎక్కడ ఉన్న ఎఫ్ఐఆర్లు తెచ్చి చూపించండి. నాకు నా మీద ఆరోపిస్తున్నారు కదా, ఆరోపించిన ఆరోపణలకి వాళ్ళ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే ఆ పత్రికలలో నాకు ఇవ్వమని చెప్పండి అని అడుగుతున్నాను. నేను ఇప్పుడు 3 రోజుల నుంచి అడుగుతున్నాను అదే మాట. ఒక్కరు సింగిల్ ఎఫ్ఐఆర్ నా మీద తేలేకపోయారు. పలానా దగ్గర నువ్వు గంజాయి అమ్ముతూ పట్టుపడ్డావు, పలానా దగ్గర నువ్వు రెడ్ సాండ్లు అమ్ముతూ పట్టుపడ్డావు అని ఎఫ్ఐఆర్లు ఉంటాయి కదండి. పోలీసు వాళ్ళు సమర్థవంతంగా గంజాయి కూడా పట్టించినట్టు. నేను పెదబాయి సెంటర్ లో గంజాయి పట్టించానండి. కావాలంటే ఆ వీడియోలు నేను మీకు ఇస్తాను. నేనే వీడియో పట్టించాను. నేను పట్టించింది 3 బస్తాలండి. వాళ్ళు ఎక్క చెప్పింది 16 ప్యాకెట్లు. మరి వాళ్ళు బాగానే ఈ రోజు ఇంటెలిజెన్స్ లో కూర్చొని తప్పుడు నివేదికలు పంపిస్తా నా మీద శ్రీకాంత్ మీద పగబట్టి ఏదో అప్పుడు అన్నాను ఒక మాట, పట్టించిన బస్తాలు ఎట్టుపోయాయా, నువ్వు ప్యాకెట్లు లెక్క చూపించావు, నువ్వేం చేస్తున్నావు ఉద్యోగం అని అడిగాము. దాన్ని మనసులో పెట్టుకొని ఆయన ఈ రోజు సిఐడి నుంచి సిఐడిలోకి పోయాడు. సిఐడిలో నా మీద రౌడీ షీట్ కట్టమని పేపర్లు పెట్టారు, అది ఓడిపోయాడు. కోర్టుకు పోయలేక నేను ఇంటీరియర్ మర్డర్ తెచ్చుకొని ఇప్పుడు ఇంటెలిజెన్స్ లో చేరి నేను పోని అన్ని ఫేక్ రిపోర్ట్లు అన్ని పంపుతున్నాడు. శ్రీకాంత్ అసోసియేట్స్ ఎక్కడ మెయింటైన్ చేస్తున్నాడు, ఎక్కడికి వస్తున్నాడు, ఎక్కడ మెయింటైన్ చేస్తున్నాడు అండి? ఏఆర్ఓలు ఏమన్నా పిచ్చోళ్ళ మెయింటైన్ చేస్తే చూడడానికి కాదు కదా. జైల్లో ఏమన్నా పిచ్చోళ్ళ జైలుకి వస్తున్నారు ఎవరన్నా? 8 నెలల నుంచి నేను ఒక్కదాన్నే వస్తున్నానండి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రావాలి. శ్రీకాంత్ మదర్ సిక్ అయి ఉన్నారు, వాళ్ళ ఫాదర్ కూడా. ఫాదర్ జర్నీ చేయలేరు, 74 years ఆయనకి. అసోసియేట్స్ మెయింటైన్ చేస్తున్నారని ఒక రాత రాసేసి ఒక పిటిషన్. ఇంకొకటి ఏంటంటే నాకు ఈ రోజు ఒక ఇన్ఫర్మేషన్ తెలుసు. అంటే నేను ఈ రోజు గ్రీవెన్స్కి వెళ్ళానండి. గ్రీవెన్స్కి ఆ పత్రికల వాళ్ళ మీద నేను కంప్లైంట్ ఇవ్వడానికి పోయాను, ఛానల్ వాళ్ళ మీద. అది వెళ్ళినప్పుడు వేరే వాళ్ళు నాతో అన్నారు, మేడం ఎవరో పిటిషన్ పెట్టారంట శ్రీకాంత్ మీద, ఆ పిటిషన్ మీద ఎంక్వైరీ జరుగుతుంది అని. ఏం పెట్టారయ్యా పిటిషన్ అంటే, ప్రాణహాని ఉంది వాళ్ళకి, ఆయన వల్ల పేరోలు రద్దు చేయమని పెట్టారంట అన్నారు. మరి ఆ పిటిషన్ రూపాన క్యాన్సిల్ చేశారా, పేపర్లో వచ్చిన దాని మీద క్యాన్సిల్ చేశారా అనేది ఏ క్లారిటీ నాకు లేదు. ఎవరెవరో పోలీసు వాళ్ళు వస్తున్నారు, ఎవరెవరో పోతున్నారు, శ్రీకాంత్ గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. అసలు ఏముందని ఇక్కడ ఎంక్వైరీ చేస్తున్నారు? శ్రీకాంత్ నేను జీవించాలి అన్న ఉద్దేశం తప్ప మా ఇద్దరు మనుషుల్లో ఇంకేం లేదు. మీకు సంబంధించిన కొంతమంది చెప్తున్నారు అరుణకు కూడా చంపేస్తారు, అదేవిధంగా జైల్లో ఉన్న శ్రీకాంత్ కూడా చెప్పే అవకాశాలు ఉన్నాయి అని చెప్తున్నారు. దాన్ని మీరు ఏమైనా ప్రభుత్వం దృష్టికి ఏమైనా తీసుకుని పోతారా? ఏమైనా అనుమానం ఉందా? ఒక్క నిమిషం. అలా ఉన్నప్పుడు, అలాంటి వార్తలు ఉన్నప్పుడు, అప్పుడు అది ఇంటెలిజెన్స్ వాళ్ళకో లేకపోతే ఎస్బీ వాళ్ళకో అట్లాంటి ఇంటిమేషన్ ఉన్నప్పుడు మరి మాకు వాళ్ళు ఏం ప్రొటెక్షన్ ఇచ్చారు? జైల్లో శ్రీకాంత్ ఉన్నాడు, ఆయనకి జైలు వాళ్ళు ప్రొటెక్షన్ ఇస్తారు, ఇక్కడ అది కామన్ జైల్లో. నాకేమి ఇచ్చారు? నేను ఈరోజు ఇక్కడ జైలు కాడ పొద్దుటి నుంచి సాయంత్రం కూర్చో ఉన్నాను, నాకేమి ఇచ్చారు?
మరి అప్పుడు నాకు నన్ను చంపేస్తారు అని అనుమానం ఉన్నప్పుడు ఎవరు చంపేస్తారని కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది కదా, ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. వాళ్ళని బైండ్ అవుట్ చేసుకోలేదే, వాళ్ళని పిలిచి బైండ్ అవుట్ చేసుకోలేదే. నన్ను పిలిచి మీకు ప్రమాదం ఉంది, మీరు ఎక్కడ తిరగదు, ఇంట్లోనే ఉండద్దు అని ఎవరు చెప్పలేదు. సరే, మీరు ఏ పార్టీ కాదు అంటూ శ్రీకాంత్ అయితే తెలుగుదేశం పార్టీ అంటున్నారు. ఒక హోమ్ మినిస్టర్ వచ్చి ఒక దళిత మహిళ, మీరు ఒక దళిత మహిళ, న్యాయం కోసమైనా అంతగాని కలిసే అవకాశాలు ఉన్నాయా? ఇక్కడ లాజిక్ చూసుకుంటే ఆమె దళిత మహిళ, హోమ్ మినిస్టర్ కదండి, నేను దళిత మహిళ కదా. ఇక్కడ లాజిక్ చూసుకుంటే నన్ను దూషించేటువంటి ఏదైతే న్యూస్ ఛానల్ ఒకటి ఉందో, నేను దళిత మహిళని, నేను గోవా ట్రిప్ వెళ్ళాను అని ఆరోపించేది కూడా ఒక దళిత ఐపీఎస్ ఆఫీసర్ తోనే, వేరే వాళ్ళతో కాదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ ఫ్రెష్గా ఈ జరుగుతున్న ఇదిలో నేను హోమ్ మినిస్టర్ గారిని కలవాలనుకుంటున్నాను ఖచ్చితంగా. ఆ వెళ్ళే యాక్సెస్ అవన్నీ కూడా నేను కనుక్కుంటున్నాను. మేడం గారు ఎప్పుడు వస్తారు, నేను వెళ్ళి కలవాలి, నేను మా లాయర్ గారిని సంబంధించి నేను ఆమెకు పెట్టబోతున్నటువంటి, నాకు జరిగిన అన్యాయం పెట్టబోతున్నటువంటి రిప్రజెంటేషన్ అన్నీ కూడా నేను ప్రిపేర్ చేసుకొని కలుస్తాను, తొందరలో కలుస్తాను. ఎందుకంటే దళిత మహిళను కాబట్టే నన్ను ఈ విధంగా నీచంగా చేసేసారండి. ఇంకొకరైతే చేయరు ఇట్లా. దళిత మహిళను కాబట్టే నన్ను ఇట్లా చేసేసారు. అంటే మీకు లేదండి ఎవరికి. అన్నగారు ఒకటి, మీకు జరుగుతున్న అన్యాయం అంటున్నారు, మీకు తెలిసిన ఎమ్మెల్యేలు కానీ పార్టీ నాయకులు కానీ వాళ్ళని కలిసి ఇట్లా ఒక మహిళను ఇట్లా నా మీద అనవసరంగా రాస్తున్నారు, నా మీద, శ్రీకాంత్ మీద అని మీరైనా చెప్పుకున్నారా? ప్రజెంట్ తెలుగుదేశం ఎమ్మెల్యేలు అయినా అంటే తెలుగుదేశం ఎమ్మెల్యేలు అంటే నాకు అంత తెలిసిన వాళ్ళు ఎవరు ఒక మాటలో చెప్పాలంటే, నేనేదో ఫోటోలు వాళ్ళు గెలిచినప్పుడు అట్లా వెళ్ళి ఒకసారి నేను ఫోటో సోమిరెడ్డి గారితో దిగాను. అంతే, పరిచయాలు లేవు, ఫోటోల వరకే పరిచయాలు లేవు. ఇప్పుడు నేను కొత్తగా వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలి అంటే వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారని ఒక భయం ఉంది. అంత పెద్ద డాన్ కదా మీరు. డాన్ అయితే ఈ పాటికి ఎమ్మెల్యేలు అందరు నాకు వెనక కాపలాగా ఉండాలి కదండి, నన్ను కాపాడాలి కదా, అట్లీస్ట్ కనీసం ఫోన్లో అయినా పరామర్శించాలి కదా. నాకు ఎవరు ఫోన్ చేసిన వాళ్ళు కూడా నా సిడిఆర్సీ పెట్టి పోలీసులను వెరిఫై చేయమని చెప్పండి. నాకు ఎవరు ఫోన్ చేసిన వాళ్ళు కూడా లేరు అసలు. ఎందుకు నన్ను డాన్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. అంటే నాకు ఏడవాలా, బతకాలా, చచ్చిపోవాలా కూడా అర్థం కావట్లేదు. మీరు ఉదయం నుంచి ఇక్కడే ఉన్నారు శ్రీకాంత్ కోసం, ఇంకా వాళ్ళు మిలాఖత్కు మాత్రం ఇచ్చేది లేదంటున్నారు. ఎందుకంటే ఈ పత్రికల్లో టీవీల్లో వచ్చేది దానికోసం అనుకుంటా. లోపల శ్రీకాంత్ పరిస్థితి మానసికంగా బాగలేదు అనేది కూడా జైలు అధికారులే మీకు చెప్పారు. ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి? అది కూడా చెప్పలేదండి. పరిస్థితి ఎట్లా ఉంది అంటే వైజాగ్ తరలిస్తారు, తీసుకెళ్తారు అది చెప్పారు సూపరింటెండెంట్ గారు. ఆయన మానసిక పరిస్థితి ఇట్లాగే కంటిన్యూ అయితే వైజాగ్ మెంటల్ హాస్పిటల్ ఏదో ఉందంటే అక్కడ కూడా తరలిస్తామని చెప్పి కూడా చెప్పారండి. కానీ మాకు తర్వాత అప్డేట్ ఏం లేదు. మధ్యలో 3 రోజులు సెలవులు వచ్చాయి కదా, తర్వాత అప్డేట్ ఏమి. ఈ రోజు నేను వచ్చాను ములాఖాత్కి, నాకు ఇవ్వలేదు. వాళ్ళ అన్నని పిలిపించాను, పోనీ వాళ్ళకేమన్నా ఇస్తారేమోనని. ఆయన వెళ్ళున్నాడు, ఆయనకి ములాఖాత్ ఇస్తారో లేదనేది తెలియదండి. అంటే రోజుగా పత్రికల్లో టీవీల్లో వస్తానే ఉంది మీ మీద. ఏంది దీని ఫుల్ స్టాప్ ఏంటి? మీరు ఏమైనా బయటకు వచ్చి మీడియా సమావేశం పెడతారా, లేదంటే ఏదైనా ఎస్పీని కలుస్తారా, హోమ్ మినిస్టర్ని కలుస్తారా, లేకుంటే సీఎంని కలుస్తారా? ఏంటి దీనికి? నాకు సీఎం కలిసేంత రేంజ్ అయితే లేదు, అది ఉత్తమాటలు నేను చెప్పుకో. మీకు అధికారులు మొత్తం సెక్రటరియట్, ఐపీఎస్, ఐఏఎస్ మొత్తం బాగా పరిచయాలు. అట్లా పరిచయాలు ఉంటే ఇలా రోడ్డు మీదకి నేను రానండి. నాకు ఆ డబ్బే ఉండుంటే, అలాంటి పరిచయాలు ఉంటే ఇలా రోడ్డు మీదకి నేను ఈరోజు వచ్చిండేదాన్ని కాదు. నేనేం తప్పు చేయకపోయినా నన్ను ఇంత పాపులర్ చేసేసారు, ఫ్రీ పబ్లిసిటీ. ఇప్పుడు నేను నాతో మీరు ఇంటర్వ్యూ తీసుకున్నారంటే ఆ పత్రికల చేసిన పాపులారిటీయే, ఇంకొక రీజన్ ఏం లేదు. హోమ్ మినిస్టర్ గారిని అయితే కలవాలనుకుంటున్నానండి, అడుగుతాను, తెలిసిన వాళ్ళని అడిగి ఎలా వెళ్ళాలి ఏందని అడిగి ఖచ్చితంగా వెళ్ళి కలుస్తాను, ఖచ్చితంగా కలుస్తాను. థ్యాంక్ యూ అరుణ గారు. ఇది పరిస్థితి. ప్రధానంగా తన గుండెల్లో చాలా బాధ వ్యక్తపరిచారు. అయితే తాను ఓ వ్యక్తి మోసానికి గురయ్యి ఒక బాబు కూడా పుట్టాడు, ఇంతవరకు నేను సమాజాన్ని కూడా చెప్పుకోలేదు, ఆ బాబుయే శ్రీకాంత్ అంటే అరుణ అయితే ప్రేమిస్తూ ఉంది కదా, అతనే తండ్రి అని కూడా చెప్పుకుంటూ వస్తూ ఉంది. దానికోసమే శ్రీకాంత్ని పెళ్లి చేసుకొని ఆ బాబుతో ఒక జీవితమంతా బాగుండాలని కోరుకుంటున్నాము. అంతే తప్ప ఇవన్నీ అనవసరంగా తాను ఒక డాన్ చేసి నా పేరును బదలాం చేస్తున్నారంటూ కూడా అరుణ చెప్తుంది. అయితే దీని మీద హోమ్ మినిస్టర్ దృష్టి కూడా తీసుకెళ్తాను, త్వరలో కూడా నేను లీగల్గా ప్రొసీడ్ అవుతానని కూడా చెప్తాను. వీడియో జర్నలిస్ట్ గాజా టీవీ నెల్లూరు నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్.
లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.